బ్యాక్ టు న్యూస్. హోటళ్లు, రెస్టారెంట్ యజమానులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సీరియస్ అయ్యారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఎక్స్పైరీ ఫుడ్స్ విక్రయిస్తున్నారని తేలడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లో హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశం నిర్వహించారు దామోదర్ రాజనరసింహ. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ఇమేజ్ ను పెంచుతున్నామని తెలిపారు. ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి 6 నెలలకోసారి వర్క్ షాప్ తో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. కొద్ది నెలలుగా హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. కిచెన్లు సరిగా లేవని, కుళ్లిపోయిన పదార్థాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అనారోగ్యం, వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు హోటళ్లను సీజ్ చేశారు. మరో 3 నెలల పాటు రైడ్స్ నిర్వహిస్తామని చెప్పారు. హోటల్ యజమానులు నిబంధనలు పాటించట్లేదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే హోటల్ అసోసియేషన్స్ తో మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.